గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కౌండిన్య అటవీ ప్రాంతం 250 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి అడవులు. ఈ అడవుల్లో ఏనుగుల కింకారాలతో రైతులు కన్నీటికి బలవుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం ముసలమడుగులో ఉన్నాం. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు ముసలమడుగు తీసుకురావడం జరిగింది. ముసలమడుగుకు వచ్చినటువంటి కుంకి ఏనుగులు ఏం చేస్తున్నాయి, రైతు కన్నీటిని తుడిచేటువంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సానికి రైతు కన్నీరు పెట్టుకుంటున్నాడు. కన్నీరు పెట్టడమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోతున్నాడు గజరాజులకు. ఇటీవల కాలంలో వరుసగా ఏనుగుల దాడికి పంట నష్టంతో పాటు అనేక మంది రైతులు కూడా ఆ ఏనుగులు తరిమేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువైందని చెప్పాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఈ యొక్క ఏనుగుల కట్టడి చేసే విధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి 4 కుంకి ఏనుగులు కూడా ఏదైతే పలంనేరు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం ముసలమడుగు ఎలిఫెంట్ జోన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ కుంకి ఏనుగులతో పాటు ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చి లోకల్గా ఉన్నటువంటి మన ఫారెస్ట్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ కుంకి ఏనుగులను ఆపరేట్ చేస్తూ ఇక్కడ మదమెక్కినటువంటి ఏనుగులను నియంత్రించి రైతులకు కన్నీటిని తుడిచే విధంగా ఈ యొక్క కుంకి ఏనుగులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈ కుంకి ఏనుగులు తీసుకొచ్చినట్టు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ట్రైనర్స్ వీళ్ళు మన వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. యాదాది కుంకి ఏనుగు ఒకసారి ఏవేవి కుంకి ఏనుగులో తెలుసుకున్నటువంటి ప్రయత్నం ఏవేవండి కర్ణాటక నుంచి వచ్చినటువంటి కుంకి ఏనుగులు ఏవి, వాటి పేర్లు? ఇది వచ్చి కృష్ణ. ఇప్పుడు మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. మనం చూస్తున్నది కృష్ణ, ఇది కుంకి ఏనుగు, ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది. మిగిలినటువంటి వాటిని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆడ ఉండేది అభిమన్యు, అది అభిమన్యు. సెకండ్ అభిమన్యు. ఓకే. నెక్స్ట్ వచ్చి రంజన్. ఇది వచ్చి దేవ. ఓకే, మనం అనుకున్నది దేవ. ఇది ఎలా లాంగ్ తీసుకుంటుంది, ఎలా ఉంటుందండి ట్రైనింగ్ ఎన్ని రోజులు పడుతుంది? కానీ ట్రైనర్స్ ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ಈಗ ನೀವು ಏನಂತೀರಲ್ಲ ಏನು ಆನೆಗಳು ಈಗ ಇಲ್ಲಿರೋ ನಮ್ಮ ಸ್ಟಾಫ್ಗೆ ಎಷ್ಟು ಮಂತ್ ಆಗ್ಬೋದು ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡೋಕ್ಕೆ? ಸರ್ ಇಲ್ಲಿ ಮಂತ್ ಆಲ್ರೆಡಿ 1 ತಿಂಗಳು ಟ್ರೈನಿಂಗ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ ಅವರು. ದುಬಾರೆ ಎಲಿಫೆಂಟ್ ಕ್ಯಾಂಪ್ಗೆ ಹೋಗಿ ಟ್ರೈನಿಂಗ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಯಾವ ಥರ ಆನೆ ಪಳಗಿಸ್ಬೇಕು, ಯಾವ ಥರ ಆನೆ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಬೇಕು, ಪ್ರತಿಯೊಂದು ಟ್ರೈನಿಂಗ್ ಎಲ್ಲ ಆಗಿದೆ ಅವ್ರ ಹತ್ರ. ಈಗ ಮತ್ತು ಇಲ್ಲಿ ಬಂದು 1 ತಿಂಗಳು ಇರ್ತೀವಿ. ಈಗ 15 ದಿವಸ ಆಗಿದೆ ಆಲ್ರೆಡಿ. 15 ದಿನ ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿ ಅವರ ಮೇಲೆಲ್ಲ ಕೂತು ಆನೆಗಳ ತಗೊಂಡೋಗೋದು ಮಾಡೋದೆಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಟ್ರೈನಿಂಗ್ ಆಗಿದೆ. ಮತ್ತು ಇವರು ಆನೆಗಳು ಅಡ್ಜಸ್ಟ್ ಆಗಬೇಕಾದ್ರೆ 6 ತಿಂಗಳು 1 ವರ್ಷ ಬೇಕು. అష్టొಳಗಡೆ ఇವರು ఫుల్ ట్రైన్ అప్ ఆగవుతారు. అంటే పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ పొందడానికి 6 నెలల నుంచి సంవత్సరం కూడా పట్టచ్చు. 3 ಮಂತ್ಸ್ నుంచి 3 ಮಂತ್ಸ್ టు 1 ಇಯರ್ ಟ್ರೈನಿಂಗ್ ಆಗೋಕ್ಕೆ. ಆದರೆ ಈಗ ಈ ಕುಂಕಿ ಆನೆಗಳು ಥರ ಈಗ ನಮ್ಮ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಆನೆಗಳು ರೈತು ಯಾರದೇ ಫಾರ್ಮರ್ಸ್ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಥರದ ಅದು ನಿಯಂತ್ರಣ ಮದಮೆಕ್ಕಿನ ಏನುಗಳು ಥರ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡುತ್ತೆ ಕುಂಕಿ? ಸರ್, ಕುಂಕಿಯನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಯಾಕಂತಂದರೆ ಆನೆ ಕಾಡಲ್ಲಿ ಬಂದಾಗ ಅದು ಈಗ ಬೇಸಿಗೆ ಆಗಿರೋದ್ರಿಂದ ಕಾಡಲ್ಲೆಲ್ಲ ಹುಲ್ಲು ಯಾವುದು ಗ್ರಾಸ್ ಯಾವುದು ಇರೋಲ್ಲ. ಆ ಟೈಮಲ್ಲಿ ಹೊರಗಡೆ ಬರ್ತವೆ ಆನೆಗಳು. ಬಂದಾಗ ಆನೆಗಳಿಗೆ ಇಲ್ಲ ಓಡಿಸೋದು, ಇಲ್ಲಿ ರೇಂಜ್ ಆಫೀಸರು ಮತ್ತು ಗಾರ್ಡು ಅವರೆಲ್ಲ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಮಾಡ್ತಾರೆ ಆನೆ ಬಂದಿದೆ ಅಂತ. ಆನೆ ಬಂದು ಇಂಟಿಮೇಷನ್ ಕೊಟ್ಟಾಗ ಇಲ್ಲಿ ಆನೆಗಳಿಗೆ ಮತ್ತು ಹಿಡಿಯೋಕ್ಕೆ ಐರ್ ಆಫೀಸಿಂದ ಆರ್ಡ್ರ್ ಆಗುತ್ತೆ. ಆರ್ಡ್ರ್ ಆದಮೇಲೆ ಇಲ್ಲಿಂದ ಏನೇನು ಸಲಕರಣೆಗಳು ಬೇಕು ಆನೆಗಳಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಎಲ್ಲ ತಗೊಂಡೋಗಿ ಅವರು ಆನೆ ಮೇನಾಗಿ ಡಾಕ್ಟ್ರ್ ಬೇಕು ಟ್ರಾಂಕ್ಲೈಸ್ ಮಾಡೋಕ್ಕೆ, ಡಾಟ್ ಮಾಡೋಕ್ಕೆ. ಆನೆ ಡಾಟ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅದನ್ನು ನಮ್ಮ ಇಲ್ಲಿ ಕುಂಕಿ ಆನೆಗಳು ಹೋಗಿ ಪ್ರತಿಯೊಂದು ಅದು ಏನು ಅದನ್ನು ಡೋಲು ಕಟ್ಟೋದು ಮತ್ತು ಪಾನು, ಡೋಲು ಪಾನು ಎಲ್ಲ ಕಟ್ಟಿ ಮತ್ತು ಅದನ್ನು ಸರಿಯಾದ ರಸ್ತೆಗೆ ತಗೊಬಂದು లారీకి ಹಚ್ಚೋದು ప్రతిಯೊಂದು ಕುಂಕಿ ಆನೆಗಳು ಮಾಡ್ತವೆ. చెప్తున్నారు పూర్తిగా ఈ ఏనుగులు అన్నది ఏదైతే ఆ మదమెక్కినటువంటి ఏనుగులు పంట పొలాల వద్ద కూర్చుంటాయో వాటిని ముందుగా ట్రాక్ చేస్తారు. తర్వాత దానికి ఒక డాట్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అది పడిన తర్వాత అప్పటికే ఈ యొక్క కుంకి ఏనుగులు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు. ఏదైతే ఏ ప్రాంతంలో అయితే ఒంటరి ఏనుగు పంట పొలాల కాడికి వచ్చి ఉంటుందో అప్పటికే డాక్టర్స్ ఎవరైతే ఫారెస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని గుర్తించడం, దానికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం, అది అక్కడే ఉండడం. ఆ తర్వాత ఈ యొక్క కుంకి ఏనుగుని అక్కడ తీసుకెళ్ళడం. తర్వాత అది మతి స్థిమితంలోకి వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆరోగ్యంగా పైకి లేచిన తర్వాత
దాన్ని ఇది లొంగ తీసుకుంటుంది కుంకి ఏనుగు. పూర్తి స్థాయిలో ఆ యొక్క ఏనుగుని మదమెక్కినటువంటి ఏనుగుని లొంగ తీసుకునేటువంటి కుంకి ఏనుగు అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొని ఇదే ప్రాంతానికి తీసుకొని వస్తారు. అయితే ఇంకొకటి డౌట్ అండి, ఇప్పుడు ఇవన్నీ కూడా కుంకి ఏనుగులు అన్నది ఇప్పుడు అటవీ ఒకప్పుడు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇదే పేరేమన్నారు కృష్ణ, ఇది కూడా ఒకప్పుడు అడవి ఏనుగే, ఇది కూడా దాడి చేసిందే వ్యక్తుల మీద, ఇది తర్వాత కుంకిగా మారింది. అంటే ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు కూడా ఏదైతే మనం పట్టుబడతాయో ఆ ఏనుగులు కూడా కుంకి ఏనుగులు అవుతాయి. అవుతాయి సార్. అది మనం క్యాప్చరింగ్ చేసుకున్న తర్వాత క్రాల్లో వేసుకున్నాం కదా, క్రాల్లో వేసుకుని దాన్ని మనం చెప్పినట్టు విన్నాక దాన్ని మళ్ళీ 3 నెలలు పడుతుంది సార్. అది ఒక ఏనుగును క్యాప్చరింగ్ చేసి క్రాల్లో వేసినాక మనం చెప్పినట్టు వినాలనేది ఎట్లయినా 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత అది తీసుకున్నాక మళ్ళీ 3 నెలలు మళ్ళీ బయట తిరిగినట్లుగా మనం చెప్పినట్టు విన్నట్టుగా మన కూడా వచ్చేట్లుగా మన దీనికోసం మళ్ళీ 3 నెలలు పడుతుంది కంపల్సరీ, ఖచ్చితంగా 3 నెలలు. తర్వాత మళ్ళీ మన క్యాంపస్కి బాతింగ్కి కానీ ఫుడ్ తినేదానికి కానీ అది ఇది మనం తినిపించాలన్నా కూడా మళ్ళీ టైం పడుతుంది సార్. సార్ చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినటువంటి ఈ ఏనుగు ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇది కూడా ఒకప్పుడు ఒక మొదటి ఏనుగే, ఇది కూడా మనుషుల మీద దాడి చేసినటువంటిది. అయితే ఈ ఏనుగును ఒక కుంకి ఏనుగు లొంగ తీసుకొని దీన్ని పూర్తిగా ఆ కుంకి ఏనుగు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళంతా కూడా దాన్ని లోపరుచుకొని సాధారణ ఏనుగులాగా స్థిమితంలోకి తీసుకొని వచ్చిన తర్వాత పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి కుంకి ఏనుగుగా మార్చినటువంటి పరిస్థితి. అయితే ఇదే తరహాలోనే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి మొదటి ఏనుగులు కూడా ఫ్యూచర్లో ఇదే విధంగా కుంకి ఏనుగుని చేసి మరొక మదమెక్కినటువంటి ఏనుగు పొగరదించే విధంగా అయితే ఈ కుంకి ఏనుగులు పూర్తి స్థాయిలో ప్రవర్తించనున్నాయి. దానికి తగ్గట్టుగానే ట్రైనింగ్ కూడా పొందుతున్నారు. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఎవరైతే కుంకి ఏనుగులతో పాటు వచ్చినటువంటి ట్రైనర్స్ అంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా రైతులు పంటలను నాశనం చేస్తున్నటువంటి ఈ ఏనుగులను మదమెక్కినటువంటి ఆ ఏనుగులను మదం దించి పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకొని వచ్చి వాటిని కూడా కుంకీలుగా తయారు చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ కాస్త లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క మొదటి ఏనుగుల నుంచి రైతులను రక్షించేందుకు ఈ కుంకి ఏనుగులు అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రానున్నటువంటి రోజులు ఈ యొక్క ట్రైనింగ్ 2-3 మంత్స్ ఈ యొక్క ట్రైనింగ్ పొందేదానికి అవకాశం ఉంది. తర్వాత ఆల్మోస్ట్ ఆ యొక్క ఏదైతే ఎదురవుతున్నటువంటి సమస్యని 90% ఈ యొక్క క్లియర్ చేసే విధంగా అయితే ట్రైనింగ్ అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క ముసలమడుగులో జరుగుతుందనే చెప్పాలి. ఈ ఏనుగులు ఏ రకంగా అయితే ఈ మదమైన ఏనుగులు అణిచివేసి రైతుల నుంచి కాపాడేందుకు మాత్రం చాలా స్పష్టమైనటువంటి ట్రైనింగ్ అయితే పొందుతున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వీరి నుంచి ట్రైనింగ్ పొందుతూ ఈ యొక్క ఏనుగులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చినటువంటి ఈ 4 కుంకి ఏనుగు కూడా వాటికి సపరేట్గా వాటికి ఏ రకమైన ఫుడ్ వీళ్ళు అందిస్తే వీళ్ళని మరింతగా గుర్తుపెట్టుకునేలాగా దానికి సరైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా కూడా మార్పులు తీసుకొని వచ్చి దాంతోకి అనేక రకాలు కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఒకసారి ఆ ఫుడ్ ఐటమ్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇచ్చేటువంటిదే ఇస్తున్నారా, లేకపోతే మీరు ట్రైనింగ్ పొందుతున్నారు, మీరు ఇస్తే ఇంకొంచెం మిమ్మల్ని గుర్తుపట్టుకునే విధంగా కూడా ఫుడ్లో మెనూలో కూడా చేంజ్ ఉంది అనేసి అన్నారు, అది ఎంతవరకు వస్తుంది? మామూలుగా మేము దుబారా ట్రైనింగ్కి పోయినాక అక్కడ వాళ్ళు ఏనుగుకి సంబంధించిన విషయం, ఏనుగులకి ఏదేది పెట్టాలా ఏమేమి అనేసి అక్కడ మాకు ఏదేది చెప్పించినారో అదే రకమైన ఫుడ్ కానీ అది ఇది కానీ, అంటే అక్కడ నుంచి గడ్డి కసువు అక్కడ నుంచి మనం సపరేట్గా కోసి ఎత్తుకొచ్చి మనకి నైట్ అంతా కూడా ఇదే మరిగా ఫీడింగ్ పెట్టి తినిపించుకుంటూ ఇచ్చేస్తా ఉన్నాం సార్. తేడా ఏం లేదు. అంటే ఇంకొంచెం ఈ ఏదో సంగటి ముద్దలు కావచ్చు కొంచెం తీయదనంగా ఇస్తే మీరు ఇస్తే మీరు బాగా ఇచ్చాడు అనేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా ఇస్తారని. అవును సార్, సంగటి ముద్దలు పెడతాం సార్. దానికి ముద్దలు అంటే దాంట్లో నీళ్ళు బాగా కాగినాక మళ్ళీ ఫస్ట్ ఉప్పు వేసుకుంటాము, పెసలు ఉలువలు, మళ్ళీ ఈ వడ్లు సార్, మళ్ళీ బియ్యము, మళ్ళీ రాగి పిండి ఇవన్నీ మిక్స్ చేసి బాగా మనం సంగటి ముద్దలాగా చేసి మనకి దానికి ఆహారంగా ఇస్తాం సార్. ముద్దలు ఇవన్నీ కలుపుతాం. అది మామూలుగా అక్కడ చేస్తాం, మేము అదే మరిగిన ఇక్కడ చేస్తూ ఉన్నాం సార్. ప్రత్యేకంగా ఏం లేదు సార్, వాళ్ళు ఎట్లా పెడతా ఉన్నారో అదే మరిగిన ఇక్కడ పెడతా ఉన్నాం సార్. మళ్ళీ అది అయినాక మళ్ళీ ఫీడింగ్ వడ్లు మన వరి గడ్డి ఇదంతా కట్టి దానికి ఫీడింగ్గా ఇస్తాము. అది ఎక్కువ ఇష్టపడిన ఆహారము దానికి. అది తిన్నాక మళ్ళీ బెల్లం ఇస్తాము.
బెల్లం ఇచ్చినాక మళ్ళీ నీళ్ళు తప్పునేసి మళ్ళీ గడ్డి కానీ అది ఇది కానీ ఆహారంగా ఇస్తున్నాం సార్. అయితే ముసలం మడుగులో మాత్రం ఖచ్చితంగా రైతుల కష్టాలు తీర్చేందుకు ట్రైనర్స్ కావచ్చు, ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, ట్రైనింగ్ పొందుతున్నటువంటి సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శ్రమిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రైతులంతా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఈ యొక్క ఏనుగుల దాడికి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ యొక్క ఎలిఫెంట్ జోన్ ఇప్పటికే పలంనేరులో ఏర్పాటు చేయనటువంటి ఈ ఎలిఫెంట్ జోన్ కూడా 50 ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎన్క్లోజర్, మనం చూస్తున్నదంతా కూడా ఎన్క్లోజరు. ఆ తర్వాత వీటికి ఏదైతే బాతింగ్ సిస్టమ్ కూడా 2-3 పాయింట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీని యొక్క ఫ్యూచర్లో ఒక పర్యాటక ప్రాంతం కూడా ఏదైతే సందర్శకులు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ యొక్క ఎలిఫెంట్ జోన్ వల్ల కుంకి ఏనుగులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రైనింగ్ పొందడానికి ట్రైనర్స్ కావచ్చు, ఏనుగుల సంరక్షణకు కూడా అనువైన ప్రదేశం. అందులోనూ కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం అయినటువంటి ప్రాంతం పలంనేరు. ఎందుకంటే ఎక్కువ గతంలో కూడా మనం చూసుకున్నాం, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా అనేక ఏనుగుల మంద రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి తరుణంలో ఈ పాయింట్లో నుంచి అయితే అవలేలుగా ఆ ఫారెస్ట్కు తరిమేందుకు కూడా వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి ఇది సరైన ప్రాంతం కూడా అధికారులు గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రైతాంగానికి ఈ కుంకి ఏనుగులు ఎంతో మేలు చేసే విధంగా అయితే ట్రైనింగ్ అయితే ముసలమడుగులో సాగుతుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, ముసలమడుగు, పలంనేరు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.